చెప్పండి కూర్చోవా వచ్చేవా కూర్చోరని కూర్చోరు నా దృష్టికి 10 రోజుల క్రితం వచ్చింది. వారం క్రితం నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారికంగా ఒక లెటర్ రాసి ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పి, సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భగవాన్ సత్యసాయి బాబా గారిని మీరు అడగడం ఏదైనా చేయాలంటే ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిచి అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. మొన్న కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మీరు అక్కడ గుర్తు చేసుకొని పిలిచి మరి ఏమంటారో పిలిచి నాకు చెప్పారు, చేయండి స్వామీజీ అన్న మంచి పని చేశారని అన్నారు. ఇవాళ స్వామివారి పోయిన తర్వాత, సత్యసాయిబాబా పోయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కూడా దీన్ని నమ్ముకొని అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇవాళ సరైన టైంకి జీతాలు రాకపోయినా కూడా పనిచేస్తున్నారు. దీన్ని జడ్పీలోకి పోతే నిర్వీర్యమైపోతుంది. దాని ద్వారా 2 రకాల నష్టాలు ఉన్నాయి, 3 రకాల నష్టాలు ఉన్నాయి వాస్తవం. నెంబర్ 1, స్వామివారి ఏ ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారో సత్యసాయి బాబా అది నీరు గారిపోతుంది. నెంబర్ 2, జడ్పీలో ఉంటే ఇప్పుడు నడుస్తున్నంత సమర్థవంతంగా నడుస్తుందనే నమ్మకం లేదు. నెంబర్ 3, ఇన్ని సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని జీతాలు పడినా జీతాలు పడకపోయినా, రిపేర్లు చేసినా రిపేర్లు చేయకపోయినా మంచినీటిని అందించే పని చేస్తున్నారు. అత్యంత దుర్భిక్షమైన ప్రాంతం. మనం ఇంకా జలజీవన్ మిషన్ వస్తే దానికి ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే సత్యసాయిబాబా బోర్డుది ఉందో దీనికి అనుసంధానం చేసి, ఎన్నికల సందర్భంలో కూడా ఈ మాట చెప్పా, అనుసంధానం చేసి ఓరేటెడ్ ట్యాంకులు మనకి అంటే తక్కువ ఖర్చుతో రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పైప్ లైన్లను రిపేర్ చేసుకోవడానికి ఉంది. దాన్ని సమర్థవంతంగా జలజీవన్ మిషన్ మనం అందుబాటులోకి రావాలి. సస్టైనబుల్ వాటర్ సోర్స్తో మంచినీళ్ళు తాగునీరు అందించాలి అనుకుంటే మాత్రం ఇది కొనసాగాలి సార్ అన్న. కొనసాగాలని ఖచ్చితంగా చెప్పా. సో సీఎం గారు విన్నారైతే నేను ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద కలవబోతున్నా. ఎందుకంటే వాళ్ళు జడ్పీ పరిధిలో ఉన్నారు కాబట్టి రేపు నేను అసెంబ్లీ సమయంలో అడిగా, మొన్న చూచాయి చెప్పా. అయితే ముఖ్యమంత్రి గారికి దీని మీద విస్తృతంగా అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా వివరించాల్సిన అవసరం ఉంది. నేను అసెంబ్లీ సమయంలో మీరు కూడా 1-2 ప్రతినిధులు రావాల్సిందిగా నేను కోరుతున్నా. గుంపుగా అవసరం లేదు. అసెంబ్లీలో 1-2 ముఖ్యమైన వాళ్ళు వస్తే మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వివరిద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం మేరకు కలుద్దాం. నేను మీ వెంట ఉన్నా. నాకుంది. మీ మీద ప్రేమ అని మాత్రమే అనుకోకండి. మీరు చేస్తున్న సేవల మీద గౌరవం ఒకటైతే, రెండోది ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశం. ఈ 2 ఉన్నాయి. దాంట్లో కారణంగానే మిమ్మల్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేం. దీన్ని జడ్పీలోకి పంపడానికి నేను కూడా సిద్ధంగా. అట్లా నిలబడుకో. ఆల్రెడీ కలెక్టర్ తో మాట్లాడా, కానీ నేను సీతో మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడినప్పుడు నేను మీకు ఆ లెటర్ కాపీ కూడా ఇస్తాను. నేను రాసిన
మీరు అడగక ముందే అసలు నాకు తెలియదు మీలో ఇంతమంది వస్తారని దీని మీద ఇంత వ్యతిరేకత వస్తుందని నాకు తెలియదు. నా దృష్టికి వస్తానే వెంటనే నేను ముఖ్యమంత్రి గారిని ఓవరాల్ గా చెప్తే కాదుగా, ప్రభుత్వం ఎట్లుంటాయంటే ప్రతిదీ పేపర్ మీద పెట్టాలి. ఓవరాల్ గా చెప్పి ఓవరాల్ గా సమాధానం అంటే ఎన్నికల సందర్భంలో ఇస్తాం కదా హామీలు అట్టుంటాయి. అందుకని లెటర్ మీద రాసి నేను ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పడం జరిగింది.